ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ఇండియాలో ఐక్యూ Z9X 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ వీడియోలో ఈ మొబైల్కి పెట్టిన ప్రైస్కి, ఇందులో ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది ఒక 4nm టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. సో మనకి ఈ మొబైల్లో హీట్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ ANTUTU స్కోర్ చూసుకుంటే 5,60,000 ప్లస్ అయితే వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్లో క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.2 GHz అయితే ఉంటుంది. సో మనకి ఈ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో. ఈ ప్రాసెసర్ హెవీ గేమింగ్ అయితే పనిచేయదు, కానీ మీడియం గేమింగ్ అయితే ఓకే బాగానే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ BGMI లాంటి గేమ్స్ మీరు స్మూత్ అండ్ అల్ట్రా గ్రాఫిక్స్లో అయితే ఆడుకోవచ్చు. బట్ అక్కడక్కడ మీరు కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ ఈ ప్రాసెసర్లో డే టు డే పర్ఫార్మెన్స్లో ఎలాంటి ల్యాగ్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ మనకి 5000 mAh కాదు, 5500 mAh కాదు, ఏకంగా 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ 44 watt ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఐక్యూ నుండి ఇది ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. మీరు నార్మల్ యూజర్ అయితే మీకు బ్యాటరీ లైఫ్ 20 hours వరకు అయితే వస్తుంది. లేదు మీరు హెవీ యూజర్ అయితే ఈజీగా మీకు 10 to 12 hours అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. లేదు బ్రో నేను ఎక్కువగా గేమ్స్ ఆడతాను, కంటిన్యూగా మొబైల్ని యూజ్ చేస్తూనే ఉంటానంటే మీకు కూడా ఈజీగా 8 to 9 hours అయితే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది ఈ మొబైల్. అండ్ ఈ మొబైల్ 44 watt ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 hour 20 minutes వరకు అయితే టైం తీసుకుంటుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే, ఇందులో 6.72 inches ఫుల్ HD ప్లస్ 120Hz IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేలో మనకి 1000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. సో మీరు సన్లైట్లో ఈ మొబైల్ని యూజ్ చేసినా కూడా డిస్ప్లే విజిబిలిటీ అనేది క్లియర్ ఉంటుంది. అండ్ ఇంకా ఈ మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో 50 MP AI కెమెరాని యూజ్ చేశారు. అండ్ 2 MP డెప్త్ సెన్సార్తో అయితే వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా సెన్సార్ డే లైట్లో ఓకే బాగుంటుంది పర్ఫార్మెన్స్, బట్ లో లైట్లో నాయిస్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ పోర్ట్రేట్ మోడ్లో కూడా కొన్నిసార్లు ఎడ్జ్ డిటెక్షన్లో ప్రాబ్లమ్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈ మొబైల్ మనకి ఫ్రంట్ 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే వస్తుంది. ఈ బడ్జెట్లో మనకి కెమెరాస్ అయితే యావరేజ్ ఉంటాయి, మీరు హై లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, నార్మల్ ఉంటుంది కెమెరా అయితే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ మొబైల్ మనకి IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో వాటర్ డ్రాప్స్ పడిన, అవుట్డోర్లో సమ్ టైమ్స్ రెయిన్కి తడిచిన అంత తొందరగా మేజర్ ఇష్యూస్ అయితే రావన్నమాట ఈ మొబైల్లో. అండ్ ఇంకా ఈ మొబైల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ ఉంటుంది. వర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. 8GB వేరియంట్ తీసుకుంటే 8+8GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ మనకి LPDDR4X ర్యామ్తో వస్తుంది. అండ్ UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇంకా ఈ మొబైల్లో మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో మీరు 1 TB వరకు మెమొరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 14తో వస్తుంది. అండ్ FunTouch OS 14 మీద అయితే రన్ అవుతుంది. ఈ మొబైల్కి 2 years Android అప్డేట్స్ ఉంటాయి. అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ మొబైల్కి. సో అప్డేట్స్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఈజీగా ఈ మొబైల్ని 2 years అయితే ల్యాగ్ లేకుండా యూజ్ చేయొచ్చు. అండ్ 2 years తర్వాత మీరు చిన్న చిన్న ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు, అది కామన్ అన్ని మొబైల్స్లో. అండ్ ఇంకా ఈ మొబైల్లో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో 6000 mAh బ్యాటరీ ఉన్నా కూడా ఈ మొబైల్ థిక్నెస్ వచ్చేసి 7.9mm థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ వెయిట్ చూసుకుంటే 199 grams అయితే ఉంటుంది. సో అంత పెద్ద బ్యాటరీని యూజ్ చేసినా కూడా వెయిట్ ఆప్టిమైజేషన్ అనేది బాగా చేశారనమాట ఈ మొబైల్లో. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ఎలాంటి కార్డ్ ఆఫర్స్ లేకుండా 4+128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 12,999 రూపాయలు, 13,000 అయితే పెట్టారనమాట. అండ్ 6+128GB మోడల్ వచ్చేసి 14,499, 14,500 అయితే పెట్టారు. అండ్ అలాగే 8+128GB వేరియంట్ వచ్చేసి 15,999 రూపాయలు అయితే పెట్టారు, 16,000 అయితే పెట్టారు అనమాట. ఈ అన్ని వేరియంట్స్ పైన ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ కానీ, SBI డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఇన్స్టెంట్గా మనకి 1000 అయితే డిస్కౌంట్ వస్తుంది. సో అన్ని వేరియంట్స్ పైన మనకి 1000 అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ 6+128GB వేరియంట్కి అండ్ 8+128GB వేరియంట్కి ఎక్స్ట్రాగా 500 కూపన్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో 6GB మోడల్కి అండ్ 8GB మోడల్కి 1500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. 4GB మోడల్కి అయితే ఎలాంటి కూపన్ డిస్కౌంట్స్ లేవు. మీ దగ్గర ICICI SBI కార్డ్స్ లేకపోతే రెగ్యులర్ ప్రైస్కి మీరైతే మొబైల్ని పర్చేస్ చేయాల్సింది ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంది ప్రోస్ అనమాట. ఇంకా ఈ మొబైల్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, ప్రైస్ మనకి బేస్ వేరియంట్ 13,000 నుండి హై ఎండ్ వేరియంట్ 16,000 వరకు అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఈ ప్రైస్ కి మనకి వేరే ఆల్టర్నేటివ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ప్రైస్ అయితే నాకు కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తుంది. ఇంకా ఈ మొబైల్ బ్లూటూత్ వర్షన్ 5.1తో వస్తుంది. ప్రెసెంట్ అయితే మనకి 5.3, 5.4 అయితే నడుస్తుంది. అండ్ అలాగే వైఫై కూడా వైఫై వర్షన్ 5తో అయితే వస్తుంది. మనకి ప్రెసెంట్
వైఫై 6-7 కూడా నడుస్తుంది. అండ్ ఇంకొకటి డిస్ప్లే, ఈ ప్రైస్కి ఎల్సిడి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ AMOLED డిస్ప్లే అయినా ప్రొవైడ్ చేయాల్సింది. ఎందుకు బ్రో, బ్యాంక్ ఆఫర్స్ వస్తున్నాయి కదా, తక్కువకే వస్తుంది కదా అని మీరు అనొచ్చు. కాకపోతే అందరి దగ్గర అయితే బ్యాంక్ కార్డ్స్ అయితే ఉండవు కదా. ICICI, SBI కార్డ్స్ అందరి దగ్గర ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో ఆ కార్డ్స్ లేనివాడు ఈ మొబైల్ని పర్చేస్ చేయాలంటే వాళ్ళకి 1000 ఎక్కువ పడినట్టే కదా. సో ఇవి కాన్స్ అయితే ఈ మొబైల్లో. అండ్ ఈ మొబైల్ ఫస్ట్ సేల్ చూసుకుంటే మనకి May 21 12 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆ డేట్లో అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మీకు కూపన్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ మొబైల్ తక్కువకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనికి ఆల్టర్నేటివ్ ఇంకో మొబైల్ ఏమన్నా ఉందా బ్రో అని అంటే, మీరు 14-15 వేలు పెడతా అనుకుంటే Realme P1 అయితే తీసుకోండి. అది దీనికన్నా టాప్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. సో మీకు Realme UI ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఫైనలీ ఈ iQOO Z9X 5G మొబైల్ తీసుకోవచ్చా బ్రో అని అంటే, 4+128GB వేరియంట్ని, 8+128GB వేరియంట్ని స్కిప్ చేసేయండి. అండ్ 6+128GB వేరియంట్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 13,000కి అయితే వస్తుంది. ఈ ప్రైస్కి తీసుకోండి, ఈ ప్రైస్కి అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ iQOO Z9X 5G ఓవర్వ్యూ అయితే. అండ్ ఈ మొబైల్ మీరు పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.